మోంతా తుఫాను సమయంలో యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలని 7 నెలల క్రితం అనుమతి తీసుకున్న పనులకు నేడు అగ్రిమెంట్లు చేసుకుని దొంగ బిల్లులు చేసుకుంటున్నారని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం జంగాల కండ్రిగలో ఆయన పర్యటించారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య, జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్, స్థానిక రైతులతో కలిసి కృష్ణపట్నం కాలువకు అనుబంధంగా ఉన్న పిడతాపోలూరు, వరకవిపొడి కాలువలను గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. కాలువల పూడికతీత పనులను గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులపై ఘాటు విమర్శలు చేశారు. ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు. నీటిపారుదల శాఖలో జరుగుతున్న అవినీతిని సహకరిస్తున్న అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే ఉండదని, సాగునీటి సంఘాలకు తమ లైసెన్సులు ఇస్తున్న కాంట్రాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని కాకాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కరేటి కోటేశ్వరరావు, సురేంద్ర, పెళ్లకూరు శ్రీనివాసులు, శివానందం, సునీల్, ముత్యాలయ్య, మల్లయ్య తదితరులు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ పనుల మీద రైతుల్ని అడ్డుపెట్టి దోపిడీకి పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల యొక్క అవినీతి భాగవతాన్ని బయటపెట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక పిడతాపోలూరు గ్రామానికి సంబంధించి పిడతాపోలూరు కాలువ కింద ఉన్నటువంటి వరకావుపూడి కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్లు వెళ్లేటువంటి కాలువల్ని పరిశీలించడానికి ఈరోజు మేము రైతులతో కలిసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. నేను అనేక సందర్భాల్లో స్పష్టంగా చెప్పాను, అయ్యా నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు చేయకుండానే ఇబ్బడిముబ్బడిగా కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మీద నిన్న ఫోటోలతో సహా ఆధారాలతో సహా నెల్లూరులో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసి చూపించడం జరిగింది. అయితే రైతుల కోరిక మేరకు క్షేత్రస్థాయిలో ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది అని చెప్పి కోరిన మీదట ఈరోజు ఈ ముతుకూరు మండలానికి సంబంధించి ఈ పిడతాపోలూరు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతిని ఒక్కసారి కళ్ళకు కట్టినట్టుగా మీడియాకి రైతుల ద్వారా తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఇక్కడ పర్యటించడం జరిగింది. అయితే పాపం రైతులందరూ చెప్పారు, ఆసక్తికరమైనటువంటి అవినీతిలో కూడా ఇన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు ఉంటాయనేటువంటిది ఈరోజు నిజంగా ఆశ్చర్యం వేసింది వాళ్ళు చెప్తూ ఉంటే. ఎప్పుడన్నా ఈ రోడ్డును వెళుతూ ఉంటే ఆ రోడ్డుకి అవతల పక్క ఉండేటువంటి కాలంలో కనిపించినంత దూరం మాత్రం శుభ్రం చేసి అవతల పక్క వదిలేసేటువంటిది ఒక పద్ధతి అంట. దాని ప్రకారం ఈ పక్క ఆ పక్క కాస్త క్లీన్ చేసి వెళ్ళేవాళ్ళంట తొలి సంవత్సరంలో. ఈ సంవత్సరం అది కూడా వదిలేసి బిల్లులు చేసుకున్నారు. 600 కూడా ఎందుకులే మళ్ళీ మనుషులు పెట్టడం అని చెప్పి అనుకున్నారేమో. 600 ఖర్చు కూడా దేనికి, 1000-2000 ఖర్చు పెట్టడం దేనికి అనుకున్నారేమో. అవి కూడా లేకుండా ఈరోజు ఇష్ట ప్రకారంగా బిల్లులు చేసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నటువంటి అన్ని పనులు కూడా నెల్లూరు జిల్లాలో మోంతా తుఫాను వచ్చినప్పుడు నవంబర్ 2025లో అంటే దాదాపుగా 8 నెలల క్రితం జిల్లా కలెక్టర్ గారు ఆమోదించినటువంటి పనులు ఇవన్నీ. వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమన్నారు. దానికి సంబంధించి నీళ్లు వదిలిన తర్వాత ఆ రోజు అగ్రిమెంట్లు చేయమంటే సోమిరెడ్డి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సరే ఆ రోజు ఎస్సీగా ఉండి ఇన్ఛార్జ్ ఈగా ఉన్నటువంటి వ్యక్తి నీళ్లు వదిలినప్పుడు అగ్రిమెంట్లు చేసి పనులు చేయడం కుదరదు కాబట్టి నేను అగ్రిమెంట్లు చేయను అని చెప్పి మొరాయించడం జరిగింది. దానితో చేసేది ఏమి లేక గమ్ముగుండిపోయారు. ఆ ఎస్సీకి ఈ బాధ్యత నుంచి తొలగించారు. కొత్త ఈని వాళ్ళకి అడుగులకు మడుగులెత్తేవాడిని గంగిరెద్దులాగా తల ఊపేటువంటి ఒక కొత్త ఈని వేసుకొని సెంట్రల్ డివిజన్లో ఈరోజు అగ్రిమెంట్లు చేస్తున్నారు. అంటే యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలి అని చెప్పినని 7 నెలల క్రితం ఇచ్చినటువంటి పనులకి ఈరోజు అగ్రిమెంట్లు చేసి దొంగ బిల్లులు చేసుకునేటువంటి పరిస్థితి. ఒకసారి మొత్తం ఆ ప్యాటర్న్ అంతా చూసాం, తెప్పించుకొని పరిశీలిస్తే ఒకే పనిని దాదాపుగా 3 రకాలుగా పెట్టారు. అంటే నోమన్క్లేచర్ మార్చేయడం, ఆ పని మాత్రం అదే పని అక్కడే ఉంటుంది, చైనీస్ అదే ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి రకరకాలైనటువంటి వివరాలు. ఒకసారి ఏమో పిడతాపోలూరు చెరువుకు పోయేటువంటి కాలువ అంటారు, ఒకరోజు పిడతాపోలూరు కాలువ అంటారు, ఒకరోజు వరకాపూడి కాలువ అంటారు, ఒకరోజు వరకాపూడి చెరువుకు పోయేటువంటి కాలువ అంటారు, ఒకటో దగ్గర జంగాల కండ్రి దగ్గర కాలువ అంటారు. రకరకాలైనటువంటి పేర్లు మార్చి వాళ్ళకి ఏ విధంగా పేరు మార్చుకోవడానికి అవకాశం ఉందో ఆ విధంగా పేరు మార్చి ఒకే పనిని తీసుకెళ్ళి ఈరోజు 3-4 బిల్లులు పెట్టారు. ఆ 3-4 బిల్లుల్లో ఒక్కసారైనా పని చేశారంటే ఈరోజు క్షేత్రస్థాయిలో వచ్చేస్తే ఈ పనులన్నింటికి ఎన్నిసార్లు బిల్లులు పెట్టారో తెలియదు. అదేమని మేము అడిగితే కొంతమంది ఊరకొక్కలను ఉసిగొలిపి వాళ్ళ చేత ఏం మాట్లాడిస్తారంటే అక్కడ పనులు చేయలేదు, ఇక్కడ పనులు చేయలేదు, అక్కడ పనులు చేయలేదు, ఇక్కడ పనులు చేయలేదు. ఆ టైంలో నువ్వే ఎవడు చంక నాకుతున్నావు, ఎవడు గాడితలు కాస్తున్నావు, పోయి చూపించుండాల్సింది. ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం, నీ అవినీతి ఇదని చూపిస్తున్నాం. నీ అవినీతిని మేము చూపిస్తుంటే కళ్ళకు కట్టుకోలేక అప్పుడప్పుడు అవినీతి జరిగిందని చెప్పి మా మీద విమర్శలు చేయడం కాదు. ఈరోజు నువ్వు కనుపూరు కాలువకు సంబంధించి ఒక్కొక్క బిట్టు 10 లక్షల రూపాయలు నామినేషన్ పద్ధతి మీద తీసుకొచ్చావు. కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు వేసారు ఎస్టిమేట్. కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు ఎప్పుడు ఎస్టిమేట్ వేస్తారు? మనుషులు పని చేస్తే కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు ఎస్టిమేట్ వస్తుంది. మీరు మనుషుల చేత పని చేయించాలా, కాబట్టి దీనికి ఎక్కువగా ఖర్చు అవుతుందని
ఒక్కొక్క కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు మీరు ఎస్టిమేట్ వేయించుకొని ఆ 10 లక్షల రూపాయలతో ఒక డోజర్ దించి ఈ పక్కకి ఆ పక్కకి నెట్టేసి పూడికి తీత పనులు పూర్తి అయిపోయాయని చెప్పి దొంగ బిల్లులు చేల్చుకొని దోసుకుంటుంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు ప్రతి సీజన్లో మేమే దీనికి సంబంధించి మేమే ఆ పూడికి పనులు తీసుకుంటాం, రైతులకు సంబంధించి మేమే చేసుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.